హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా. సో మీకు తమ్నేల్లో చెప్పినట్టు ఈరోజు ఒక మోస్ట్ పాపులర్ స్ట్రాటజీ గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి చాలా పాపులర్ అండ్ ఆల్సో చాలా సింపుల్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది. సో ఆ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు ఈక్విటీ గ్యాస్ సెగ్మెంట్లో అయినా, ఈక్విటీలో స్టాక్ ఆప్షన్స్లో అయినా, ఈక్విటీస్ యూజ్ చేసుకుని స్టాక్ ఆప్షన్స్లో అయినా అండ్ ఆల్సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి సింపుల్. నేను ప్రీవియస్ నా స్ట్రాటజీ వీడియోస్ అన్ని ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చెప్పాను. బట్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి మీరు జనరల్గా మీ బ్రోకర్స్ ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను అప్స్టాక్ అకౌంట్లో చూపెట్టబోతున్నాను. సో మీరు ఏ బ్రోకర్ అకౌంట్ యూజ్ చేసుకున్నా, ఏ బ్రోకర్ ప్రొవైడ్ చేసే చార్టింగ్ యూజ్ చేసుకున్నా ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఈరోజు వచ్చేసరికి నేను అప్స్టాక్లో మీకు చూపెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నా అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంట్రాడే పర్పస్ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ స్టాక్స్లో మనం ఆ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. చూద్దాం ఎటువంటి స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలో. సో investing.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్, investing.com ఇండియా అని. సో దీని మీద ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి మీరు. సో investing.com ఇండియా అని ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ డౌన్లో స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ట్రెండింగ్ స్టాక్స్ అని వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 9:20, 9:30 తర్వాత ట్రెండింగ్ స్టాక్స్ అంటే మార్కెట్లో టాప్ ట్రెండింగ్ స్టాక్స్ ఇలా ర్యాంకింగ్ ఇలా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ఈ వెబ్సైట్ వచ్చేసరికి. సో మీరు టాప్ 4 ఆర్ టాప్ 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ట్రెండింగ్ స్టాక్స్ అంటే టాప్ 2 లూజర్స్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి, టాప్ గెయినర్ స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసరికి ఒక లూజర్ స్టాక్ని, ఒక గెయినర్ స్టాక్ని తీసుకొని మీకు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎస్బీఐ ఉంది. సో ట్రెండింగ్ స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఎస్బీఐ ఉంది, నేను ఎస్బీఐ. సో మార్నింగ్ 9:20 తర్వాత, మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది. 9:20 తర్వాత ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ట్రెండింగ్ స్టాక్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఎస్బీఐ అని చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్బీఐని యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా యాడ్ చేసుకుంటాను చూడండి. సో ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోత్ యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి స్టాక్స్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మీకు స్టాక్స్లో. సో ఫస్ట్ నేను ఎస్బీఐలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఎస్బీఐ చార్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఎస్బీఐ చార్ట్ ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి సో ఇది ప్లెయిన్ చార్టు. సో నార్మల్ క్యాండిల్ టైప్, ఎటువంటి క్యాండిల్ టైప్ యాడ్ చేసుకోకండి. నార్మల్ క్యాండిల్ టైప్ ప్లెయిన్ చార్ట్ యూజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. వీప్యాప్ అనే ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఒక ఇండికేటర్ యాడ్ చేసుకున్నాం. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. అండ్ ఆల్సో మనం డే 5 minutes, ఫస్ట్ 5 minutes డే ఓపెనింగ్ ఉంటుంది కదా. సో ఈరోజు ఓపెనింగ్ 5 minutes లో అండ్ హై దగ్గర మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం రెండు. సో నేను ఈరోజు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంది కదా, హై అండ్ లో దగ్గర నేను ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఒకసారి చెప్తాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మనం ఎస్బీఐ స్టాక్ చూడండి, మనకి ఈరోజు హై వచ్చేసరికి నియర్లీ 495 ఉంది అండ్ లో వచ్చేసరికి 492 లెవెల్లో క్లోజ్ అయింది. సో మనం ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ కండిషన్ ఏంటంటే లో. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ లో ఇది కదా 492 లో బ్రేక్అవుట్ చేసి క్యాండిల్ ఓపెన్ అయితే, దీనికంటే బిలో క్యాండిల్ ఓపెన్ అయితే సేల్ పొజిషన్స్. సో దానికంటే ముందు వీవ్యాప్ ఇది ఉంది కదా, ఈ వీవ్యాప్ లైన్ అనమాట, దీనికంటే బిలో క్యాండిల్. సో బోత్ అట్ ఎ టైం, వీవ్యాప్ కంటే అండ్ ఆల్సో మనకి లో క్యాండిల్ లో కంటే, డే ఓపెనింగ్ క్యాండిల్ లో కంటే బిలో క్యాండిల్ ఎబో ఉండొద్దు, మళ్ళీ లైన్ ఎబో మస్ట్ ఉండదు, బిలోనే ఓపెన్ కావాలి. చూడండి ఈ క్యాండిల్ బిలో ఓపెన్ అయింది కదా అండ్ ఆల్సో వీవ్యాప్ బిలో.
సేల్ పొజిషన్స్ తీసుకుంటాం ఇలా. సో మనం సిగ్నల్ ఈ ఏరియాలో ఇచ్చింది, సో ఇలా. అండ్ ఆల్సో ఇది వీవ్యాప్ లైన్ కదా, దీనికంటే బిలో ఇచ్చింది. సో సేల్ సిగ్నల్ అన్నమాట, ఇలా సేల్ సిగ్నల్. సో ఎస్బిఐ స్టాక్స్లో వచ్చేసరికి ఫస్ట్ ఇది ఇండికేషన్ ఎలా చెప్పాను కదా. సో నెక్స్ట్ హెచ్డిఎఫ్సిలో కూడా చూద్దాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్లెయిన్ చార్ట్. సో 2A ఇండికేటర్స్ ఇక్కడ ఏమి యాడ్ చేస్తలేను. సో ఇక్కడ వచ్చేసరికి 2A టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్. సేమ్ ఇక్కడ కూడా వీవ్యాప్ యాడ్ చేసుకోండి, ఇక్కడ కూడా వీవ్యాప్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హై అండ్ లో 5 minutes హై అండ్ లో దగ్గర ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోండి. సో ఇది డే ఓపెనింగ్ క్యాండిల్ కదా, ఫస్ట్ 5 minutes. సో లో దగ్గర ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ ఆల్సో హై ఫస్ట్ 5 minutes. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ హై హెచ్డిఎఫ్సి ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఎబో ఈ క్యాండిల్ ఓపెన్ అయింది, హై బ్రేక్ చేసి ఎబో క్యాండిల్ ఓపెన్ అయింది. ఇలా ఉండొద్దు, మళ్ళీ లైన్ మీద ఉండొద్దు, ఎబోనే ఇలా ఓపెన్ కావాలన్నమాట. బిలో అన్న ఓపెన్ కావాలి, ఎబో అన్న. బిలో ఓపెన్ అయితేనేం సేల్ సిగ్నల్, లో కంటే మన ఎబో అయితేనేం బై సిగ్నల్. సో ఇలా ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి ఇలా క్యాండిల్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో వీవ్యాప్ ఎబో కూడా ఓపెన్ అయింది కదా. సో ఇలా బై పొజిషన్ అన్నమాట, ఇలా బై సిగ్నల్ ఫ్రెండ్స్, ఇలా బై సిగ్నల్ అన్నమాట. సో ఇది సింపుల్ స్ట్రాటజీ కదా, ఇక్కడ పెద్ద ఇంప్లిమెంట్ చేసేది లేదు. జస్ట్ మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నాం ఫస్ట్ 5 minutes యొక్క లో అండ్ హై దగ్గర, అండ్ ఆల్సో వీవ్యాప్ ఎబోనే. సో మీకు స్టాక్స్లో చూపెట్టాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ స్ట్రాటజీ వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి జస్ట్ మీకు ఇండెక్స్లో వాల్యూమ్స్ ఉండవు. సో మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్స్లో యాడ్ చేసుకుంటాం, నిఫ్టీ ఫ్యూచర్స్. సో నిఫ్టీ ఫ్యూచర్స్ యాడ్ చేసుకుంటాం, అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా యాడ్ చేసుకుంటాం. ఈ మంత్ ఎక్స్పైరీ ఇదే. సో ఈ మంత్ ఎక్స్పైరీ, ఇదే. సో May 26 కదా ఈ మంత్ ఎక్స్పైరీ, మనం యాడ్ చేసుకుంటాం. జనరల్గా ఇండెక్స్లో యాడ్ చేసుకోవచ్చు, బట్ అక్కడ మనకు వీవ్యాప్ డ్రా చేయడానికి అవకాశం ఉండదు, వాల్యూమ్స్ అనేది ఉండవు కాబట్టి. ఫ్యూచర్స్లో వచ్చేసరికి వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి మనకు వీవ్యాప్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి మీకు నిఫ్టీలో చూపెడతాను. సో నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశాను. సేమ్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes పెట్టుకోండి. సో 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి వీవ్యాప్, సో కామన్ ఇండికేటర్ వీవ్యాప్ యాడ్ చేసుకోండి. సో వీవ్యాప్ యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డే ఫస్ట్ 5 minutes క్యాండిల్, డే లో అండ్ హై దగ్గర ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లో అండ్, సో మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ క్లియర్. సో ఈ ఏరియాలో కదా. సో ఫస్ట్ 5 minutes, డే 5 minutes ఓపెనింగ్ క్యాండిల్ లో హై దగ్గర మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసాం. సో ఈ ఏరియాలో చూడండి ఫ్రెండ్స్, మనకి మస్ట్ వీవ్యాప్ కూడా మనకి హైన్ బ్రేక్ చేసి ఎబో ఉండాలి, అండ్ ఆల్సో ఎబో క్యాండిల్ ఫామ్ కావాలి. సో మనకి ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ హైన్ బ్రేక్ చేసింది, వాల్యూమ్ మనకి ఫస్ట్ 5 minutes హై ఈ ఏరియాలో మనకి క్యాండిల్ ఈ ఏరియాలో బ్రేక్ చేసింది. అండ్ ఆల్సో వీవ్యాప్ కూడా దీని ఎబోనే ఉంది, హై కంటే ఎబో ఉంది కదా, దీనికంటే ఎబో. సో ఈ ఏరియాలో బై పొజిషన్ అన్న, ఇలా క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్ తీసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ మనకు క్లియర్ ఇండికేషన్ వచ్చేసరికి ఇలా వీవ్యాప్ వచ్చేసరికి హై ఎబో హై ఉండాలన్నమాట. సో ఇలా ఇది వచ్చేసరికి ఈరోజు నిన్నటి చూద్దాం, 4th date ఒకసారి చూద్దాం. 4th dateలో కూడా మనం ఒకసారి ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. సో హైలో దగ్గర ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం. ఇది 4th రోజు కదా. సో హై వచ్చేసరికి ఇది, అండ్ లో వచ్చేసరికి ఇది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్రేక్ చేసిన, సో మనకు క్లియర్గా బ్రేక్అవుట్ కావాలి. ఎబోనే అయ్యింది, బట్ మనకు క్లియర్ కాలేదు. ఈ ఏరియాలో వచ్చేసరికి చూడండి క్లియర్గా లో
మనకు వీవ్యాప్ బ్రేక్అవుట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిల్స్ కూడా బిలో ఫామ్ అయింది. సో సేల్ పొజిషన్. సో ఇలా తీసుకోండి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి ఇలా, స్టాక్స్లో వచ్చేసరికి అలా మీరు తీసుకోవచ్చు. సో మీకు వీవ్యాప్ బిలో, మీకు వీవ్యాప్ అబోవ్ ఉండాలి బై పొజిషన్ అంటే, వీవ్యాప్ బిలో ఉంటేనే సేల్ సిగ్నల్, వీవ్యాప్ అబోవ్ ఉంటేనే బై సిగ్నల్. అండ్ ఆల్సో క్యాండిల్ డే 5 minutes ఓపెనింగ్, డే ఓపెనింగ్ 5 minutes క్యాండిల్ హై బ్రేక్ చేస్తే బై సిగ్నల్, లో బ్రేక్ చేస్తే సేల్ సిగ్నల్. బట్ నేనేందంటే ఈ లోన్ కూడా వీవ్యాప్ కూడా ఎందుకు బ్రేక్ చేయాలంటే మనకి క్లియర్ ఇండికేషన్ పర్పస్. సో మనకి ఇక్కడ కూడా సిగ్నల్ ఇస్తుంది, ఈ హైని బ్రేక్ చేయలేదు వీవ్యాప్, బట్ దీని అబోవ్ ఫామ్ అయింది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది. సో హైని బ్రేక్ చేసింది, బై పొజిషన్. ఇలా కూడా మీరు బై పొజిషన్, ఈ ఏరియాలో కూడా బై సిగ్నల్ తీసుకోవచ్చు చూడండి. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. సో నిఫ్టీ ఫ్యూచర్స్లో చూపితే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఇదే స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. సేమ్ ప్రతి దాంట్లో సేమ్ టైం ఫ్రేమ్ అండ్ వీవ్యాప్ డ్రా చేసుకోండి. నేను ఫ్యూచర్స్లో ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఫ్యూచర్స్లోనే వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి నేను ఫ్యూచర్స్లో మీకు చెప్తున్నాను. సో సేమ్, సో ఆల్రెడీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లో దగ్గర డే హైలో దగ్గర ట్రెండ్స్ లైన్ డ్రా చేశాను. సో ఇలా. సో మీకు ఎందుకు నేను ఎబో ఇది చూడండి, ఎబో ఇక్కడ క్యాండిల్ ఎబో ఇలా ఫామ్ అయింది కదా, ఇలా క్లియర్లీ ఇలా ఎబో ఫామ్ కావాలి. బట్ మనకు ట్రెండ్ లైన్ వచ్చేసి ఈ వీవ్యాప్ వచ్చేసరికి హై కంటే బిలో ఈ లెవెల్లో ఉంది కాబట్టి మనకి క్లియర్ ఇండికేషన్ ఉండదు. సో ఇలా ఎబో క్రాస్ ఓవర్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా మనకి క్రాస్ ఓవర్ అయినట్టు చూపెడుతుంది. సో మనం ఈరోజు కొంచెం మార్కెట్ అనేది కన్సాలిడేట్ మోడ్లో, అంటే మనకి క్లియర్ ఇండికేషన్ లేదు. సో నిన్నటి మార్కెట్లో ఒకసారి ట్రెండ్ లైన్స్ డ్రా చేద్దాం 4th డే రోజు. సో ఈ ఏరియాలో ట్రెండ్ లైన్స్ డ్రా చేసి చూద్దాం. 4th ఉంది కదా, సో హై అండ్ లో దగ్గర డ్రా చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నల్ బిలో ఫామ్ అయింది. అండ్ ఆల్సో ఇక్కడ బ్రేక్ చేసి డౌన్ ఇక్కడ ఇచ్చింది కదా సేల్ సిగ్నల్. సో లోన్ బ్రేక్ చేసి బిలో ఓపెన్ అయింది క్యాండిల్. అండ్ ఆల్సో మనకి వీవ్యాప్ కూడా సిగ్నల్ ఇచ్చింది. సో ఇలా. సో ఇంకో ప్రీవియస్ డే కూడా చూద్దాం. సో 4/28 ఈ ఏరియాలో కూడా ఒకసారి మనం డ్రా చేసి చూద్దాం. డే ఓపెనింగ్ హై అండ్ లో దగ్గర. సో మనకి ఇక్కడ హై బ్రేక్ చేసింది, బై సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో వీవ్యాప్ అబో ఓపెన్ అయింది, వీవ్యాప్ లైన్ అబో ఓపెన్ అయింది. వీవ్యాప్ లైన్ బిలో అంటే సెల్ సిగ్నల్, అబో అంటే బై సిగ్నల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. సో మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో ఎలా సెల్ చేయాలంటే, సేల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అంటే పుట్ ఆప్షన్ తీసుకోవాలి, బై సిగ్నల్ వచ్చినప్పుడు కాల్ ఆప్షన్. సో మీకు ప్రీవియస్ స్ట్రాటజీస్లో కూడా చెప్పాను. ఇది వచ్చేసరికి స్టాక్స్లో బెస్ట్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో స్టాక్స్ వచ్చేసరికి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను. అండ్ ఆల్సో స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేశానో చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, ఇది మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ చాలా పాపులర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకో బెస్ట్ పాపులర్ స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. సో మీరు మా వీడియో మిస్ అవుద్దంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ ఫ్రీగా మీ ముందుకి ప్రతి వారం తీసుకొస్తూనే ఉంటాం. సో మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వదండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఇక్కడ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇక్కడ మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో, అంటే లైవ్ మార్కెట్లో క్యాష్ సెగ్మెంట్లో, అండ్ ఆల్సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్ ఆప్షన్స్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం, ఫ్యూచర్స్లో కూడా. సో ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడ్డది, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మీకు మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ పాపులర్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ వీక్ ఇంకొక స్ట్రాటజీతో కలుద్దాం. థ్యాంక్ యూ.